రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 62వ అధ్యాయము 11వ వచనం. ఆలకించుడి, భూ దిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలిస్తే భూ దిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడంట. అంటే ఆయన యొక్క సువార్త అనేది ప్రకటింపబడవలసి ఉన్నది. ఎక్కడ వరకు? భూ దిగంతముల వరకు. రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, అంతా సిద్ధపరిచి ఆయన పంపిస్తున్నాడు. ఆ సమయంలో, ఆ కాలంలో మనము దానిని ఉపయోగించుకొని ఆ రక్షణ మార్గాన్ని అంగీకరించి అనుసరించి దానిలో నడుచుకొని సంపూర్ణంగా రక్షణను పొందుకుంటే మన యొక్క ఆత్మ నిత్య జీవంలోనికి ప్రవేశిస్తుంది. ఎందుకంటే ఆయన భూ దిగంతముల వరకు తన యొక్క సమాచారమును ప్రకటించకుండా తిరిగి రెండవసారి రాడు. సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని ఎప్పుడైతే శిష్యులకు ఆజ్ఞాపించాడో అది నెరవేరే వరకు ఆయన రాకడనేది రాదు. ఎందుకంటే జనులందరికీ కూడా అది ప్రకటింపబడి వినిపింపబడకపోతే వారికి తీర్పు తీర్చుట అసాధ్యమవుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి తాను పాపిని లేక తాను చేస్తున్నది పాపము, తాను నడుస్తున్నది వంకర మార్గం అని తెలిసినప్పుడే కదా, ఎవరైనా తెలియజేసినప్పుడే కదా, అప్పుడు దాని నుంచి వాడు రాకపోతే బయటకు ఇష్టపూర్వకంగా, అప్పుడు వానిది తప్పు అవుతుంది, నేరం మోపటానికి వీలవుతుంది. అసలు వాడికి ప్రకటింపబడకపోతే, వినిపింపబడకపోతే సువార్త, వాడి మీద నేరారోపణ చేయటానికి సాధ్యము కాదు. మరి రెండవసారి దేవుడు వచ్చినప్పుడు వాని క్రియల చొప్పున ప్రతివానికి బహుమానమిచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నది అని ప్రభువు చెప్పాడు కదా. మరి ఆ యొక్క జీతం ఇవ్వాలంటే ప్రతి ఒక్కరికి సువార్త వారి చెవులకు వినిపించాల్సిందే. అది పూర్తయ్యే వరకు దేవుడు ఈ లోకంలోనికి తిరిగి రెండవసారి రాడు, రెండవ రాకడ సంభవింపదు. అదే చెప్తున్నాడు. అందుకే భూ దిగంతముల వరకు సువార్త ప్రకటింపజేస్తాడంట, రక్షణ మన యొద్దకు పంపిస్తున్నాడంట. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన వద్దనే ఉన్నదంట. తెలియపరచాలి ఇదంతా. ఇదిగో నీ క్రియల చొప్పున ప్రతిఫలం ఉంటుంది. నీవు నీ యొక్క నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవక్రియల మార్గంలో నడుచుకొని నిత్య జీవాన్ని స్వతంత్రించుకొని నీవు ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధానంలో నిలిచి ఉండే భాగ్యాన్ని పొందుకునేలాగున ప్రతి జనమునకు సత్య సువార్తను ప్రకటింపవలసినటువంటి బాధ్యత సంఘముపైన, విశ్వాసులపైన తప్పనిసరిగా ఉన్నది. కాబట్టి అది పూర్తి చేసే వరకు దేవుడైతే రాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా అనేక ప్రాంతాలకు సువార్త ప్రకటింపబడలేదు. అయితే వేగంగా సువార్త వ్యాపించేటువంటి కాలము కూడా వచ్చింది. కాబట్టి అది త్వరగా కూడా అయిపోవచ్చు. ఎప్పుడైతే వారికి వినిపింపబడి వారు మారలేదో ఇక తీర్పు వారి మీదకే వస్తుంది. కాబట్టి ప్రకటించుట మన బాధ్యత. వినినను వినకపోయినను ప్రకటించమని ప్రభు చెప్తున్నాడు. ప్రతి ఒక్కరికి సువార్త తెలియజేయాలి. కాబట్టి దీన్ని మనమందరము కొనసాగిద్దాము. మనము తీర్పులోనికి రాకుండా, దేవుడు మనలను ప్రశ్నించకుండా, నువ్వు ఏమి ఎంతమందికి చెప్పావు అనేటువంటి ప్రశ్న మనకు రాకుండా, ఒకవేళ వచ్చినా ఇదిగో ప్రభు ఎంతమందికి తెలియజెప్పానని ధైర్యంగా ఉండగలిగేటట్లు సువార్తను మనము ప్రకటిద్దాం. కృప మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వకృపానిధియగు ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు కాపాడిన విధానం బట్టి వందనాలు. ఈ రోజంతట్లో మరి కాపాడండి, దీవించండి. మరి ఒక నూతన దినమునిచ్చి చక్కని నీ వాక్యంతో మమ్మల్ని ఆదరించి నింపినందులకే నీకే స్తోత్రాలు. ఇదిగో నీ వాక్యం ద్వారా పొందుకున్నటువంటి యొక్క జ్ఞానమును మేము మా జీవితాలకు అన్వయించుకొని నీ వాక్యానుసారము జీవించి అనేకులకు నాయన సువార్త ప్రకటించి దాని ద్వారా నీ యొద్ద నుంచి వచ్చే బహుమానమును పొందుకునేటట్లు, అనేకులను రక్షించేటట్లు నాయన నీవే మాకు తగిన ఆత్మజ్ఞానమునిచ్చి ఎలాగో ప్రకటించాలి, ఎలాగో బోధించాలి, ఎలాగ సువార్త పరిచర్య చేయాలి అనేదాన్ని సమస్తము మాకు తేటతెల్లము చేసి మమ్మల్ని నీ మార్గంలో నడిపించి అనేకులను నీ మార్గం తట్టు తిప్పే కృప మాకు అనుగ్రహించి ఆశీర్వదించి మీ నామాన్నే కనపరుచుకోండి. యేసు నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్.